తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 15 నెలల కాలంలో స్టూడెంట్స్ అంటే స్టార్టింగ్‌లోనే స్టూడెంట్స్ ఎంత పెద్ద ఎత్తున ధర్నాలు చేశారో అన్నీ చూసాం. జాబ్ నోటిఫికేషన్స్ అని లేకపోతే డీఎస్సీ ఎగ్జామ్స్ గురించి, గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ గురించి చాలా జరిగింది ఇష్యూస్. అయితే ఇప్పుడు రీసెంట్‌గా అంటే ఇవన్నీ క్లోజ్ అయిపోయినట్టేనా? అంటే రీసెంట్‌గా బట్టి విక్రమార్క గారు మాట్లాడినటువంటి మాట జాబ్ నోటిఫికేషన్స్ అసలు స్టూడెంట్స్ వద్దంటున్నారు, ఎక్కువైపోయాయి, కాస్త గ్యాప్ ఇవ్వండి అని కామెంట్ చేయడం జరిగింది. ఏంటక్క? ఏం చెప్తావు మరి? అసలు ఆయన దేనితో నవ్వాలో అర్థం కావట్లేదు. ఒక్కసారి ఆయనను అశోక్ నగర్‌కి రమ్మని చెప్పండి. ఏదైతే అశోక్ నగర్ సాక్షిగా, లైబ్రరీ సాక్షిగా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిరో, జాబ్ నోటిఫికేషన్ల విషయంలో కానివ్వండి, గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల విషయంలో కానివ్వండి, నిరుద్యోగ భృతి ఇస్తామని కానివ్వండి, ఒకసారి వాళ్ళ దగ్గర మాట్లాడాల్సిందిగా కోరుకుంటాను నేనైతే. ఎందుకక్క? అంటే 50,000 ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ గారు. ఆ ఉద్యోగాలను కూడా మేమిచ్చినామని చెప్పుకున్నది కాంగ్రెస్ వాళ్ళు. మంది కూటిన బిడ్డలను మా బిడ్డలని చెప్పుకుంటారు. 2 లక్షల దాకా ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ గారు. మొన్నటికి మొన్న నోటిఫికేషన్లు ఇచ్చి జాబులు అవన్నీ విడుదల చేసి వీళ్ళు ఓన్లీ అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చుకుంటూ మేమిచ్చినామని చెప్పుకుంటారు. ఎగ్జామ్ పెట్టింది కేసీఆర్ గారు, రిజల్ట్ ఇచ్చింది కేసీఆర్ గారు, అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చింది మాత్రం జాబులు లేని క్యాలెండర్ విడుదల చేసి పెట్టింది కాంగ్రెస్ వాళ్ళు. అపాయింట్మెంట్ కేసీఆర్ ఇచ్చిన జాబులకు అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చింది కాంగ్రెస్ వాళ్ళు. రైట్. అయితే రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రకటన చేయడం జరిగింది. దాని గురించి క్లియర్గా మాట్లాడుకోవాలి. ఎట్లయితేనే సరే 6,000 కోట్లు యువ వికాసం కింద నేను ప్రకటిస్తున్నాను. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 4,000 నుంచి 5,000 మందికి ఒక్కొక్కరికి అంటే ఉపాధి అర్హులు ప్రతి ఒక్కరికి కూడా 50,000 దగ్గర నుంచి 4 లక్షల వరకు ఉపాధి కల్పిస్తానని చెప్పేసి అని రీసెంట్ గా ఒక కామెంట్ చేయడం జరిగింది. సో అది మెయిన్ అంటే చూసుకున్నట్లయితే కనుక అర్హులైన ప్రతి ఒక్కరికి అనే మాట ఒకటి తీసుకుంటే, రెండోది మా వెంట నడుస్తున్న వాళ్ళకి అన్న మాట కూడా ఇక్కడ నేను అండర్లైన్ చేయాల్సి వస్తుంది. సో నీ కామెంట్ ఏంటంటే అంటే అర్హులైన ప్రతి ఒక్కరికి అని చెప్పలేదు, ఒక్కసారి వినండి ఆయన మాటలలో. మా శాసనసభ్యులు వస్తున్నారు అన్న, మేము ఎమ్మెల్యేలు అయినా కానీ మా ఎంబడి ఉన్న వాళ్ళకి ఏం చేయలేకపోతున్నాం, వాళ్ళకు ఉద్యోగం ఇవ్వలేకపోతున్నాం, ఉపాధి కల్పించలేకపోతున్నాం అని. మా శాసనసభ్యులు వస్తున్నారు, మా ఎంబడి ఉన్నోళ్ళకు కార్యకర్తలకు మేము ఏం చేయలేకపోతున్నాం, జాబులు కూడా ఇయ్యలేకపోతున్నాము అనేసి మాతోటి మాట్లాడుతున్నారు అనేసి రేవంత్ రెడ్డి వారి చెప్పారు. అంటే దానికి పెట్టిన స్కీమ్ వచ్చేసి యువ వికాసం. సో ఒక్కొక్కరికి 50,000 నుంచి 4 లక్షల వరకు కూడా అర్హులైన వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క నియోజకవర్గంలో 4,000 నుంచి 5,000 మందికి. అంటే కాంగ్రెస్ వాళ్ళకు ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారో అది యువ వికాసం కాదు, ఇప్పుడు కాంగ్రెస్ వికాసం అని పెట్టుకోవాలి. మరి కాంగ్రెస్ పార్టీ విడుదల చేస్తుందా, మరి ఆ బడ్జెట్ను ప్రజల సొమ్మ, తెలంగాణ ప్రజల సొమ్మ మరి ఏ విధంగా ఇస్తాడనేది చూడాల్సి ఉన్నది. ఇంకొకటి అంటే మీ చుట్టూ తిరిగిన కార్యకర్తలకు మీ వాళ్ళకు ఇస్తారు, అంటే మిగతా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఎవరికి ఇయ్యరా, యువకులకు ఎవరికి ఇయ్యరా, యువకులకు ఎవరికి కోట్లు ఎవరి సొమ్ము 6,000 కోట్లు ఏ వికాసం కోసం ఏం చేద్దామనేసి అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ వికాసం అని పెట్టుకో, యువ వికాసం అని పెట్టుకోకు, కాంగ్రెస్ వికాసం అని పెట్టుకొని నీ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి నీ బడ్జెట్ల నుంచి వెళ్ళి నీ సొంతంగా అయ్యి నీ కార్యకర్తలకు నీకెక్కడి రైట్ ఉంటుంది? నువ్వు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన 6,000 కోట్ల రూపాయల తెలంగాణ ప్రజల సొమ్మును నీ కార్యకర్తలకు అప్పనంగా ఎట్లా కట్టబెడతావు? అసలు న్యాయమా, ధర్మమా? బుద్ధుండి మాట్లాడుతున్నాడా, బుద్ధి లేక మాట్లాడుతున్నాడా? ఏం మాట్లాడుతున్నాడు? మీ మీద కూడా కేసులు వేస్తాడు. అరే ఆల్రెడీ వేసిండ్రు, కేసులకు భయపడతామా మనం ఏమన్నా? ప్రశ్నిస్తున్న వాళ్ళందరినీ జైళ్ళకి పెడతాడు. రేపు ఇవాళ మరి అసెంబ్లీలో కరెంట్ వస్తలేదని వాళ్ళ ఎమ్మెల్యేనే ప్రశ్నించిండు, సాగునీళ్ళు కాదు తాగునీళ్ళు ఇయ్యమని వాళ్ళ ఎమ్మెల్యేనే అన్నాడు. ఇంకొక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అనేటైనా హైడ్రా పెద్ద మోసం అని చెప్పిండు. మరి వాళ్ళని కూడా అరెస్ట్ చేయి, రేపు వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తే మిగిలేదు నువ్వు ఒక్కడివే అవుతావు ఇక తెలంగాణ రాష్ట్రంలో. రైట్. ఒక సెన్సిటివ్ క్వశ్చన్ అడుగుతాను, ఫీల్ అవ్వనంటే ఎక్స్ వేదికగా మీ గురించి అంటే బేసిక్గా చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. పావలా అక్క, లేకపోతే బీఆర్ఎస్ పేడు కుక్క, ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ అసలు ఏ విధంగా జీర్ణించుకుంటున్నాను? అసలు నేను ఆ కామెంట్లను చదివాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కామెంట్ల గురించి పట్టించుకోను. ఒక విధవ, ఒక సన్నాసి, ఒక దౌర్భాగ్యుడు, ఒక అమ్మ అయ్యకు పుట్టనోడే ఇట్లాంటి కామెంట్లు చేస్తారు. వాళ్ళ ఇళ్ళల్లో అక్క చెల్లెళ్ళు ఉండి, వాళ్ళ అమ్మలుండి నేనేమైనా తప్పు చేస్తున్నానా? రైతులకు నీళ్ళు వస్తలేవని చూపిస్తున్నా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు నీళ్ళు ఎట్లుండే, కేసీఆర్ గారు లేనప్పుడు నీళ్ళు ఎందుకు మాయమైనాయి రేవంత్ రెడ్డి అని మాట్లాడుతున్నా. వాడిచ్చే బిస్కెట్లకు, ఎంగిలి బిస్కెట్లకు ఆశపడి వాళ్ళు నా మీద కామెంట్లు పెడుతున్నారు అసభ్యకరంగా. ఇంట్లో అమ్మ అక్కలు లేరనే విషయం మర్చిపోయి, ఉన్నారనే విషయాన్ని మర్చిపోయి, నాకు కూడా ఒక బిడ్డ ఉంటుంది,
ఆ బిడ్డ లాంటిది, తల్లి లాంటిది, అక్క లాంటిది, చెల్లి లాంటిది అని మర్చిపోయి నా మీద అట్లాంటి అసభ్యకరమైన మెసేజ్లు పెడుతున్నారు. ఆ మెసేజ్లను నేను చదవా ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే బీఆర్ఎస్ పార్టీ మీకు ఏమైనా పే చేస్తుందా అంటే పెయిడ్ కుక్క అని అంటారు కదా. ఒకవేళ నాకు బీఆర్ఎస్ పార్టీ కనుక ఏదైనా పే చేసి ఉంటే ఇప్పటి వరకు ఎవరైనా ఇచ్చి ఉంటే నేను రాజకీయాలకు శాశ్వతంగా దూరంగా ఉంటా. ఎవ్వరూ నాకు ఇంతవరకు ఏమి ఇచ్చింది లేదు, చేసింది ఏం లేదు. నాకు బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న అభిమానంతో కేసీఆర్ గారు అంటే నాకు పిచ్చి కాబట్టి ఏ అమ్మాయి కూడా ఈ దేశ చరిత్రలో ఒక నాయకుడి ఫోటో ఏ అమ్మాయి పచ్చబొట్టు వేయించుకోలేదు కావచ్చు. నేనే మొదటి అమ్మాయిని కావచ్చు. నాకు ఎంత పిచ్చి ఉంటే నేను పచ్చబొట్టు వేయించుకుంటా. ఎవరన్నా నీకు ఒక 10,000 ఇస్తా, 20,000 ఇస్తా, 1,00,00,000 రూపాయలు ఇస్తా అంటే నువ్వు ఎవరన్నా ఫోటో వేయించుకుంటావా? ఎందుకు వేయించుకుంటా? మరి డబ్బుల వరకు కాదు ఇది. ఆ అభిమానం అనేది గుండెల నుంచి వచ్చింది కాబట్టి పచ్చబొట్టు వేయించుకున్నా. ఆ గుండెల్లో నాకు కేసీఆర్ ఉన్నాడు కాబట్టి కేసీఆర్ తెలంగాణకి ఏం చేసిండో నేను చూపిస్తున్నా. ఎవడో పావలా అంటే ₹1 అంటే నేను ఫీల్ అయ్యేదాన్ని కాదు. ఆ కామెంట్లో నేను చదివేదాన్ని కాదు. ఇవాళ నేను తీసిన సబ్జెక్ట్ మీద నెక్స్ట్ డే నేను ఇంకేం చేయాలి అనేసి నేను సెర్చ్ చేసుకుంటా తప్ప ఇవన్నిటికి కేసులకు పావలా అని కామెంట్లు పెట్టిన దానికి నేను ఆగేదాన్ని కాదు. ఇప్పుడు ఈ ఛానల్ తరపు నుంచి నువ్వేమన్నా చెప్తావా వాళ్ళకి? ఏం చెప్పాలి? చెప్తే విననోనికి చెప్పాలి. అసలు తెలిసినోనికి చెప్పచ్చు, తెలియనోనికి చెప్పచ్చు. మిడిమిడి జ్ఞానం ఉన్న సన్నాసుల వాళ్ళకి ఏం చెప్తాం మనం చెప్పు? వాళ్ళు ఒక సన్నాసులు, సవటలు, దద్దమ్మలు. ఈ మూర్ఖపు పరిపాలన మీద అవగాహన లేక వాడు చేస్తున్న అరాచకాలకు వత్తాసు పలుకుతూ వాడి జపం చేస్తున్నారు. వాడి తరపున వాడు పే చేస్తున్నాడు కాబట్టి నాకు నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు. నాకే కాదు, ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్క సోదరి మనకి, ఒక్క సోదరుడికి అందరికీ పెడుతున్నారు. వాళ్ళకి సిగ్గు, శరం, మానం, అభిమానం ఉండేది ఉంటే ఆ కామెంట్లను ఇప్పటి వరకైనా బంద్ చేసుకోవాలి. నేను చెప్పే దాంట్లో ప్రతి దాంట్లో నేను అడిగే క్వశ్చన్లా నేను చూపించే ప్రతి వీడియోలో నిజం ఉన్నది కాబట్టి నేను భయపడతలేను. నిజం లేకపోతే నన్ను అక్కడికక్కడికే ఏది చేసినా నేను పట్టించుకో అంటే అక్కడికక్కడికే నాకు శిక్ష ఏది వేసినా నేను రెడీగా ఉన్నా.